వచ్చినప్పుడు ఓ చిన్నపిల్లని తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చింది గోండ్ల పిల్లనండి. అయితే వాళ్ళకి ఏమైనా 2 కొమ్మలు ఉంటాయా? ఒక కాపరు ఉంటాడు. ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది, కలబడితే ఏగు సుక్క ఎగబడినట్టుంటది. ఎదురుబడితే సావుకైనా సెంట దారగడుతుంది. ప్రాణమైనా బంధువుకైనా వానికి వాంఛనైతది. ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదారి. కురుక్షేత్ర సంగ్రామం మతం పేరిట సంక్షోభం సాగిస్తున్న ఈ రాక్షస రాజ్యంలో నేడు ఎక్కడ చూసిన హత్యలు, మానభంగాలు, దోపిడీలతో ఆక్రోశించిపోతుంది ఈ భారతం. బ్రహ్మనాయుడు పుట్టిన ఈ గడ్డ పైన, బాలచంద్రుడు జన్మించిన ఈ నేల పైన ఆంధ్రుల విప్లవ జ్యోతి అల్లరు ఉద్యమించిన ఈ పురిటిగడ్డపై నేడు రాక్షసులు రాజ్యమేలుతున్నారు. ఈ సమాజాన్ని దోచుకుంటున్నారు. ఇక ఈ అన్యాయం జరగటానికి వీల్లేదు. భరతమాత ముద్దు బిడ్డలుగా పుట్టిన మనం ఈ తల్లి రుణం తీర్చుకోవాలి. ఈ రాక్షస రాజ్యాన్ని రామరాజ్యంగా మార్చాలి. ఎస్, రామరాజ్యంగా మార్చాలి. అది నీ వల్ల కాదు సర్దార్. ఈ సర్దార్ ఒక పని మొదలు పెడితే ప్రాణాలు పణంగా పెట్టైనా పోరాడతాడు. అయితే నీ ప్రాణాలు నాకు కావాలి. నా ప్రాణం తీసేద్దాము నీకుందా? కమాన్ కలుసు. భయపడ్డావు కదూ? భయమా? అది ఈ సర్దార్ జీవిత చరిత్రలో లేదు. అసలు ఎవరు నువ్వు? నువ్వు 4 రోజుల క్రితం బ్లాస్ట్ చేసిన లారీ ఎవరితో తెలుసా? ఈ రామరాజ్యాన్ని రాక్షస రాజ్యంగా మారుస్తున్నా ధీరుడు, మగధీరుడు రణధీర్ సింగే. వాడు ధీరుడు, రణధీరుడైతే రణరంగంలో అడుగు పెట్టమను, నరికి పారేస్తాను. మా బాస్ రంగంలోకి దిగితే పీకలు పీకలు కోస్తాడు. రే పద్మాష్, నేనెవరో తెలుసా? ఈ దేశ రక్షణ కోసం పగ మండి అగ్నిజ్వాల వంటి వాడిని. గాలి బూడిదైపోతావు. మండే అగ్నిజ్వాలను ఆర్పివేయడం మాకు కొత్త కాదు. నువ్వు నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొడుతున్నావు. ఒరే లుచ్చా, నిజమైన వేటగాడు నిద్రపోతున్న సింహాన్ని ఎప్పుడు రెచ్చగొట్టడు. తాను నిద్ర లేపి అప్పుడు వేటాడుతాడు. అది ఈ సర్దార్కి తెలిసిన విద్య. అంత దమ్ము నీకుందా? చూపించమంటావా ఈ రమ్ము వెనుక ఉన్న దమ్ము? నీలా రమ్ము విరుచుకుని రెచ్చిపోయిన ఎంతో మంది ఒక్క సాగు సచ్చారు. పిచ్చి కుక్కలు అరిస్తే నీ ఊపిరి ఇక్కడే ఆగిపోతుంది. ఈ ఊపిరి అంత తేలిగ్గా ఆగిపోతుంది సర్దార్. నువ్వు బ్లాస్ట్ చేసిన లారీ ఖరీదు ఎంతో తెలుసా? 10 కోట్ల రూపాయలు. సమాజానికి హాని చేసే మారణ ఆయుధాలు దొంగ రవాణాగా చేస్తూ కర్రలు పట్టుకోవటం చేతగాని వాళ్ళ చేత కత్తులు పట్టిస్తున్నారు. అందుకే దాన్ని బ్లాస్ట్ చేశాను. సర్దార్
దొంగర చేస్తే నరాలు తెంపేస్తా. సత్తార్ వెళ్ళు. మా ఈ రాక్షసత్వంతో ఈ జనం గుండెలో నిద్రపోయి ఈ సమాజాన్ని దోచుకున్నాం. రణధీర్ రాకేష్ అంటే మనుషులు కాదు, రక్తం తాగే రాక్షసులనే ఈ సమాజానికే తెలియజేశాం. ఏ జనం అయితే మమ్మల్ని చూసి భయపడ్డారో అదే జనం మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. దానికి కారణం నువ్వే. తెలుసుకుందావుగా. ముందడుగు వేసి అక్రమాలకు పాల్పడితే ఇప్పటి వరకు మీరు తాగిన రక్తాన్ని ఉగ్గబలతో కక్కిస్తాను. రెచ్చగొడుతున్నావు. రెచ్చిపోతే పుచ్చలు లేచిపోతాయి. నీ అడ్రస్ కూడా దొరకకుండా నిన్ను అంతం చేస్తాం. ఏంటో వెళ్ళు. పంతంతో కాలు దువ్వి ముందుకు వేస్తే మీ శవాలు మున్సిపల్ చెత్తగుడ్డిలో వేలాడతాయి. వెళ్ళు. నీ ఎంత చూస్తా వస్తా. నా ఆశయ సాధనకు ఎవడైనా అడ్డు వచ్చినా, నా విజయాన్ని ఎవడైనా మార్చాలని చూసినా వాడిని సజీవ సమాధి చేస్తాను. గోండాలకు రౌడీలకు సవాలు విసిరి నీ తప్పులు కప్పిపుచ్చుకుంటున్నావా సర్దార్? తప్పు చేసిన వాడు తుప్పు రేపడానికే నేను ఆయుధం చేతపట్టాను. ఎవడిచ్చాడు నా హక్కు? చట్టం, న్యాయం. వాటిని నువ్వు కాపాడుతున్నావా? నీ అవసరాలకి వాడుకుంటున్నావు. ఏ మిస్టర్, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. ఏం కావాలి నీకు? నీ నిజ స్వరూపం నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చట్టానికి చెప్పవలసిన అవసరం ఉంటుంది. చట్టం మీద నాకు నమ్మకం లేదు. నువ్వు నమ్ముకున్న సిద్ధాంతం మీద నాకు నమ్మకం లేదు. నమ్మడం నమ్మకపోవడం అది నీ ఇష్టం. చట్టాన్ని తప్పుదో పట్టించాలని చూస్తే ఎవడినైనా సరే వదిలిపెట్టను. ఓ, నీవు పోలీస్ అధికారివా? Yes, I am Rishi Kumar from CBI. అయితే నాతో నీకేం పని లేదనుకుంటాను. పద్మ వ్యూహంలో అడుగు పెట్టినా అభిమన్యుల్లా రెచ్చిపోతున్నావుగా. నీకు కాస్త రక్షణ కల్పిద్దామని. ఈ సర్దార్ ఛాలెంజ్ చేసి సవాలు విసిరి పద్మవ్యూహంలో అడుగు పెడితే అభిమన్యుల్లా చచ్చిపోడు. శత్రు సంహారం చేసి మగధీరుల్లా తిరిగి వస్తాడు. నీ ఒంటరి పోరాటానికి నేను అడ్డుకట్ట వేస్తాను. అది నీ అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. నీ మీద నాకు నమ్మకం ఉంది. నీ నమ్మకాన్ని వమ్ము చేస్తా. నీ అధికారం ఉన్న సంగతి మర్చిపోయి నీ ప్రాణాలు తీస్తాను. ఏయ్, ఈ రిషి అంటే ఏమనుకుంటున్నావు? నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడే రక్షణ కవచం లాంటి వాడు. సత్యాన్ని సమాధి చేసి అవినీతి కొమ్ము కాసే నీలాంటి బద్మాషిగాళ్ళు న్యాయాన్ని తగలబెట్టి అన్యాయంగా ఆడపిల్లల మాన ప్రాణాలతో చెలగాట్లమాడే నీలాంటి వాళ్ళను ఎంతో మందిని ఈ భరతమాతకు ఆగుతిచ్చిన అగ్గి పిడుగు లాంటి వాడు. అంత దమ్ము నీ డిపార్ట్మెంట్ లేదు మిస్టర్. ఈ సమాజానికి పోలీసులు రక్షణ కల్పిస్తే రాబందులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? ఈ రామరాజ్యం రాక్షసు రాజ్యంగా ఎందుకు మారుతుంది? న్యాయం అడిగిన వాడు నాలుకకు వస్తున్నారు, ధర్మం అడిగిన వాడిని నిలువల దహనం చేస్తున్నారు. అప్పుడు ఎక్కడుంది ఈ పోలీస్ డిపార్ట్మెంట్? కమ్ ఆన్ టెల్ మీ. పోలీస్ వ్యవస్థను అవమానిస్తున్నావంటే ఆ వ్యవస్థకు నీవిచ్చే విలువేంటో అర్థమైంది. చట్టం నన్నేమి చెయ్యలేదని లేకపోతే నిన్ను వల్లకాట్లో కలిపేస్తా. ఏ రిషి, ఈ సందర్భంగా భగవంతుడు అగ్నిపంతులు లాంటి వాడు కాలి బూడిదైపోతావు.
చట్టం ఆడే చదరంగంలో ఓడిపోతావు. ఓటమి తల వంచిన రోజున ప్రాణార్పణ చేసుకుంటాను. సవాలు చేస్తున్నావా? ఛాలెంజ్ చేస్తున్నాను. 15 సంవత్సరాలుగా నాలో రగులుతున్న ప్రతీకార జ్వాలల్ని ఎవరైనా ఆపివేయడానికి చూస్తే వాడి ప్రాణాలు తీస్తాను. చూస్తాను, అది చూస్తాను. వస్తా, మళ్ళీ వస్తా. ఈసారి మామూలుగా కాదు, సంఖ్యలతో. బీ కేర్ఫుల్. రిషి, నీ మంచితనం, నీ సిన్సియారిటీ నాకు తెలుసు. కానీ నీవు నా గురించి తెలుసుకున్న రోజున నాతో చేతులు కలప తప్పదు.